మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం మనం ముందు నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంది అనేది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కి, కృష్ణా డిస్ట్రిక్ట్ కి, అలాగే పల్నాడు గుంటూరులకు సంబంధించి 28, 29, 30 ఈ 3 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది పల్నాడు గుంటూరు. ఆ తర్వాత బాపట్లకు సంబంధించి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు, ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ రిమెంబర్ ఇక్కడ ప్రకాశానికి ఇక్కడి నుంచి మారుతోంది వాతావరణం. ప్రకాశం నెల్లూరుకు సంబంధించి ప్రకాశానికి ఈ రోజు రేపు ఎల్లుండి మనకి ఎల్లో అలర్ట్ ఉంది. కానీ అవతల రోజు అంటే 26, 27, 28, 29 నుంచి కాస్త సినారియో మారుతోంది. 29న ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కానీ నెల్లూరు విషయానికి వస్తే కనుక 28, 29, 30 ఈ 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగిలిన రోజులు ఈ రోజు నుంచి 29 వరకు చూసుకుంటే ఎల్లో అలర్ట్ ఉంటే 28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు కర్నూలుకి, నంద్యాలకి 3 రోజుల పాటు 28, 29, 30 ఈ 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ అంటే ఏదో ఎల్లో అంటే లైట్ తీసుకోవడానికి లేదు. బీ అలర్ట్, బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండండి అనేది ఈ అలర్ట్ సూచిస్తోంది. దాంతోపాటు ఇటు అనంతపురం నుంచి మొదలు పెడితే అనంతపురం, అలాగే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ మొత్తం ఇక్కడి నుంచి మనకి 26, 27, 28, 29, 30 ఆ తర్వాత దాదాపుగా 6 రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి 1, 2, 3, 4 5వ రోజు అంటే 26, 27, 28, 29, 30 దాదాపుగా 6 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ 30వ తారీఖున కావచ్చు, 29, 30న కాస్త అంచనాలు మారే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అన్నమయ్య డిస్ట్రిక్ట్ మీద 1, 2, 3, 6 రోజుల్లో 28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. 26, 27, 28, 29, 30 ఎస్ 28, 29, 30 ఆంధ్రప్రదేశ్ మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. రోజుకి అలర్ట్ మారుతోంది. మీరు కనుక గమనిస్తే 3 రోజుల నుంచి ఆర్టీవీ మీకు ప్రతి అలర్ట్ని చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చెబుతోంది. గ్రీన్ అలర్ట్ మనం చూసాం, ఆ తర్వాత ఎల్లో అలర్ట్గా మారింది. కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్. రిమెంబర్ ఇక్కడితో వదిలేదు, ఏం మారుతోంది, ఎటువంటి హెచ్చరికలు ఇస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలర్ట్ మారిన తర్వాత మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది ఆర్టీవీ. ఏ జిల్లాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ ఉంది. ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ చూడొచ్చు. బహుశా రేపటికి రెడ్ అలర్ట్ అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇక చిత్తూరు మీద కూడా ఈ రోజు రేపు ఎల్లుండి వరకు ఎల్లో అలర్ట్ ఉంటే ఆ మరుసటి 2 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అంటే దాదాపుగా 1 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. దీని తర్వాత ఒకసారి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తాం. కానీ భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఆ మ్యాప్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి ఎస్ డీప్ డిప్రెషన్కి సంబంధించి మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉందో. ప్రస్తుతానికి మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా ఇటువైపు డైరెక్షన్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఇదిగో దాదాపుగా రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ కండిషన్స్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఎటువంటి సినారియో ఉంది అనేది ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తేనే అర్థమైపోతుంది ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉంది అనేది ఒక అంచనాకైతే రావచ్చు. ఆ తర్వాత ఇదిగోండి ప్రస్తుతం చెన్నై మీద ఇంపాక్ట్ ఉంది అనేది వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఒక్కసారి స్టిల్ ఫ్రేమ్లో పెట్టుకోండి శ్రీకాంత్ గారు, ఎందుకంటే మనం క్విక్గా రోల్ చేసే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు ఇక్కడి నుంచి నేను కాస్త కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక డైరెక్షన్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు డైరెక్షన్ గురించి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇలా ఇదిగో మీరు చూస్తే కనుక ఈరోజు 26వ తారీఖు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. 27కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్. కానీ 28 ఇంట్రెస్టింగ్గా 28వ తారీఖు గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న కనుక మీరు గమనిస్తే దాదాపుగా 28, 29, 30 ఈ అన్ని రోజులు కూడా మనకి ఎల్లో అలర్టే కొనసాగింది. కానీ రిమెంబర్ ఈ రోజు రాబోతుకి ఈ రోజు మాత్రం మనకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 28వ తారీఖుకి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక అంచనా చర్చకు వస్తూ ఉంటుంది. ప్రజలు ఎక్కడ భయపడతారో అనే ఒక అంశానికి దృష్టిలో పెట్టుకొని అలర్ట్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఇస్తూ ఉంటుంది. దాంతోపాటు డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి. సముద్రంలో మనం ముఖ్యంగా వాయుగుండం కావచ్చు, లేకపోతే అల్పపీడనం కావచ్చు, ఒకవేళ బలపడినా బలహీనపడినా అప్పటికప్పుడు అలర్ట్స్ మారుతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో బలపడింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఆరెంజ్ అలర్ట్కి వెళ్ళింది. రాయలసీమతో పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ఇంపాక్ట్ మనకి ఉంది అనేది వాతావరణ శాఖ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇది 28కి సంబంధించి. ఇక్కడ నుంచి ఆ మరుసటి 2 రోజులు ఎటువంటి సినారియో ఉంది అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. హెరిటేజ్ 29-30ను కూడా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ చెబుతున్న అంచనాల ప్రకారం కావచ్చు, లెక్కల ప్రకారం. ఆ తర్వాత 1వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఆ తర్వాత వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సో ఇటువంటి సినారియోలో ఆల్రైట్ నెక్స్ట్ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్గా ఒక్కసారి ఇక్కడ టైమ్ ఆఫ్ ఇష్యూ నేను మీకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు టైమ్ ఆఫ్ ఇష్యూ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నానంటే కనుక దాదాపుగా 1 గంటన్నర రెగ్యులర్గా ఇచ్చే బులెటిన్ టైం, కానీ మీరు చూస్తే స్పెసిఫిక్గా 2 గంటల 2 నిమిషాలు ఆ టైంని మెన్షన్ చేస్తుంది. అంటే చేంజ్ ఓవర్ అవుతోంది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. దానికోసం మాత్రం నేను ఒకసారి పాయింట్అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి సబ్జెక్ట్లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. డిప్రెషన్ intensified into deep depression over southwest Bay of Bengal and further intensification into a cyclonic storm. ఇదిగో 27th November బహుశా ది బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఇదిగో సైక్లోనిక్ స్టార్మ్గా మారిందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. 27 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. 27 చాలా కీలకం. అంటే రేపు మనకి అత్యంత కీలకమనే చెప్పుకోవాలి. రేపు తుపానుగా మారే అవకాశం ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది వాతావరణ శాఖ. ఇది నా మాట కాదు, వాతావరణ శాఖ చెప్తున్న మాట. రేపు తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. తీరాన్ని తాకే క్రమంలో కావచ్చు, తీరాన్ని దాటే క్రమంలో కావచ్చు, వాతావరణం ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి చూస్తున్నాం గతంలో కూడా. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో అక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. Heavy to very heavy rainfall at few places with isolated extremely heavy rainfall over coastal Tamil Nadu and Puducherry on 26th and 27th. Heavy to very heavy rainfall over coastal Tamil Nadu and Puducherry on 28th and over coastal Andhra Pradesh, Rayalaseema from 28th to 30. మనం ముందే చెప్పుకున్నాం. ఇటు వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక 28 నుంచి 30 చాలా కీలకమనే చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి ప్రస్తుతం వాయుగుండం కావచ్చు, తీవ్ర వాయుగుండం కావచ్చు, లేకపోతే తుఫాన్గా మారుతున్న ఈ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈస్ మీరు చూస్తే కనుక డైరెక్షన్ చూడండి, ఇలా దాన్ని ఈ డైరెక్షన్స్ మార్చుకుంది. ఎలా మారిందో ఒకసారి మీరు చూడొచ్చు. కాస్త జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇదిగో ఇప్పటికే శ్రీలంకకు నేను సంబంధించి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు శ్రీలంక మీద కంప్లీట్గా ఇంపాక్ట్ చూపించింది. కానీ ఇప్పుడు శ్రీలంక దాదాపుగా తప్పించుకుంది అన్న ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కనుక పశ్చిమ వాయువ్య దిశగా ఈ డైరెక్షన్లో వెళుతున్న సినారియో నిన్నటి వరకు చూసుకుంటే, కానీ ఇప్పుడు దిశ మార్చుకుంది, ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది, ఇలా వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రీలంక మీద కాస్త ఇంపాక్ట్ తగ్గింది, కానీ ఇటు చెన్నై మీద అంటే తమిళనాడు మీద, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ మీద ఆ ఇంపాక్ట్ మనకి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తున్నా ఎలా ఉండబోతుందో, ఎలా వెళ్ళబోతుందని ఒకసారి మీరు చూడొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి డైరెక్షన్ ఎలా మారబోతుంది, ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా మరి ముఖ్యంగా రేపు 27వ తారీఖున ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ డైరెక్షన్ మారితే ఇంకా బలపడితే తుఫాన్గా మారే అవకాశం ఉంది. తుఫాన్గా మారితే కనుక మరింత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. చెన్నైకి మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. 28వ తారీఖు నుంచి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 27వ తారీఖు సంబంధించి మనం చూస్తున్నాం. 27వ తారీఖున ఇటు చెన్నై మీద ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ ఫార్మేషన్ మీరు చూడొచ్చు. రెడ్ ఫార్మేషన్ ఏ స్థాయిలో జరుగుతోందో తుఫాన్గా మారే అవకాశం ఉంది. 28వ తారీఖుకి సంబంధించి ఇటు బంగాళాఖాతంలో ఇదిగో తుఫానుగా మారిన తర్వాత ఆ ఇంపాక్ట్